నమస్తే బాబాయ్. ఆ, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది? జగన్ చంద్రబాబు? జగన్ వచ్చే బాగుంటది. ఎందుకని? ఎందుకని బాబాయ్? ఎందుకైనా బాగుంటది. పథకాలు వస్తున్నాయి మీకు? వచ్చది. పింఛన్ రావట్లే? పింఛన్ ఇచ్చినాడు. ఎట్టిస్తున్నారు పింఛన్? అదే ఎలా ఇస్తున్నారు పింఛన్ నీకు? 3000 ఇచ్చినాడు సార్. ఇంటికి వచ్చేస్తున్నారా? ఆ, చంద్రబాబు ఎలా ఇచ్చారు పింఛన్ నీకు? చా- చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు పింఛన్ నీకు? అప్పుడు ఇచ్చండి. అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ? అప్పుడు 6000 తెచ్చుకుంటండి. ఈయన బాగుంది, ఈ పొద్దు బాగుంది. ఈ పొద్దు ఇంటికి వచ్చి తెచ్చిచ్చారు వాళ్ళే. ఇది బాగుంది కదా. మళ్ళీ జగన్ గెలుస్తాడా? జగనే కలుతాలా గెలిచే. మరి జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు కదా. అది ఆ పార్టీ అయినా ఆయన చూసుకుంటున్నాడు కదా బాగానే. నమస్తే బాబాయ్. నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తాడు, జగన్ వస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే బాగుంటుందని మాకు ఎంతో ఆశించుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది అనమాట. పెన్షన్లు కూడా తెల్లవారుదాన్నే లేచి మాకు అక్కడ కిలో కూడా నిలబడకుండా బాగా ఇచ్చండారని మేము మరీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో మా ధన్యవాదాలు అర్పిస్తూ శుక్రియా. పథకాలు అంతనే మీకు? అన్నీ ఉంటాయి మొత్తం, ఏం కొదవే లేదు. పథకాలు అనేవి ఒక వైసీపీలకు అందిస్తారు, మిగతా ఎవరికి అందిట్లా అంటున్నారు కదా. ఎట్ట పథకాలు అనేవి ఒక వైసీపీలకు ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లా అంటున్నారు కదా. లేదు ముస్లింలకు కూడా అంటే జనాలకు తృప్తి అనేది లేదు. కానీ జనాలకు ఎంత ఇచ్చినా కానీ లారీలతో కాదు, టిప్పర్లతో కాదు, ఒక ఇది రైళ్లకు వాగిన్లకు తోలే కానీ ఉడక మనసుల ఆశ అనేది తెగదు. చాలు ఉన్న కాడికి రూపాయి కానీ తృప్తి పడడం ఎంతో సంతోషం. నీకు మళ్ళీ జగన్ వస్తే బాగున్నాడు 100%. భగవంతుని కృప ఉందిలే. చంద్రబాబు అన్న నమ్మండి సార్, ఇంకా నేను మెరుగైన పథకాలు ఇస్తే చంద్రబాబు ఆయన కోట్ల లెక్క అంటున్నాం. లెక్కలు పావుల కిందనే సంవత్సరాలు అయిపోయిస్తాడు. ఒకనాడు సంవత్సరం దాకా 8 నెలల దాకా పెన్షన్ ఇవ్వలేదు గెలిచినాక ఉడక. లేట్ పెట్టాడు, డిలే చేసినాడు. అట్లా జగన్ వచ్చే బాగుంటుంది. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే బాగున్నా? జగన్ వచ్చే మేలు. జగన్ వస్తే మేలు. ఎందుకమ్మా? పింఛన్ ఇస్తున్నాడు కాబట్టి. పింఛన్ ఇస్తున్నాడా? ఎంత ఇస్తున్నాడు? 3000. 3000 చేసిన ఎలా ఉంది? 3000 లేడు నీకు? ఈ నెల కదా 3000. 3000 చేయడం ఎలా ఉంది? బాగుంది నీకు? పెంచిండిగా బాగుంది నీకు? మళ్ళీ జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే బాగున్నా? జగన్ వచ్చే మేలు. జగన్ వస్తే మేలు. పింఛన్ ఎలా ఇస్తున్నారు నీకు? ఇంటికి వచ్చేస్తున్నారా? అడగలు తెచ్చుకున్నావా? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు నీకు? అప్పుడు ఆడ బడికాడ ఇచ్చారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. జగన్ మళ్ళీ గెలిచాడా? గెలిస్తే బాగుంటుంది. గెలిస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ చేస్తావు. ఓకే అమ్మా. జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే బాగుంది? జగన్ వస్తేనే బాగుంటుంది అంటున్నా. ఎందుకని? కొన్ని పనులు పెండింగ్ పనులు జరుగుతాయి కదా, పింఛన్లు బాగున్నాయి. చంద్రబాబు నన్ను గెలిపిండి సార్, ఇంకా నేను మెరుగైన పథకాలు చంద్రబాబు అన్నాడుగా. చంద్రబాబు చేసే ఏం పనులు చేసినాడు అని చెప్తావు? పనులు అయితే చేసినాడు. ఎవరు తిన్నారు అవి? ఎవరు తిన్నారు? ఉన్నోళ్ళు తిన్నారు, రాజకీయ వాళ్ళ కింద ఉన్నోళ్ళు తిన్నారు. చంద్రబాబు అన్న నన్ను గెలిపిండి సార్, ఇంకా నేను మెరుగైన పథకాలు చంద్రబాబు అన్నాడు. నమ్ముతా చంద్రబాబు? ఇంతకుముందు చెప్పినటువంటి చేసినాడా? చేయలేదు కదా. జగన్ వస్తేనే మేలు. కొన్ని పనులు బాగా చేసినాడు కదా. కరోనా వచ్చినా కూడా బాగానే చేసినాడు కదా. కరోనా రాకపోతే ఇంకా బాగుండేది కదా. నెక్స్ట్ చంద్రబాబు వస్తే జగన్ వస్తే ముఖ్యమంత్రి? మాకు జగనే మేలు. ఎందుకని? మాకు కాపాడుతున్నాడు. మాకు పింఛన్ ఇచ్చినందుకు మేము బతుకుతున్నాం. ఆయనకి జగన్ ఏడుపు వస్తుంది. మాకు కాపాడుతున్నాడు. ప్రేమ నీకు ఎందుకు అంటే ఆయన పేరు చెప్పాలి, నీకు ఏడుపు వస్తుంది? కాదు, మాకు ఇస్తున్నాడు పింఛన్ కదా. ఎందుకమ్మా ఎలా ఇస్తున్నాం? తింటున్నాం మేము కడుపు. జగన్ రౌడీ పార్టీ ఏమైనా చూడండి, ఆయన ఇస్తున్నాడు. మా పిల్లలు, నా కొడుకుకి, నాకి గుడ్డి పిల్లలకి నాకు ఇస్తున్నాడు. తింటున్నాం, బాగానే ఉన్నాం.